Next in human eye and colorful world is how does the eye lens change its focal length? In previous class we discussed structure of human eye. In that eye will change its focal length itself. So in the మన previous class లో human eye యొక్క structure discuss చేసినాము. ఐ దానంతకు అదే దానిలో ఉన్న లెన్స్ ఫోకల్ లెంత్ ని మార్చుకుంటుందని డిస్కస్ చేసినాం. సో ఎలా చేంజ్ చేసుకుంటుంది ఫోకల్ లెంత్ అంటే ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకోవడం వల్లనే డిస్టెన్స్ తో సంబంధం లేకుండా అన్ని ఇమేజెస్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్ ఫామ్ అవుతుందని ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. సో కాబట్టి ఇక్కడ ఐ అనేది ఎలా లెన్స్ దాని యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకుంటుంది, ఐలో ఉన్నటువంటి లెన్స్ ఫోకల్. సో with which the help of how does this change take place in the eyeball? So ఎలా eyeball లో చేంజ్ అవుతుంది. So let us see that one. The ciliary muscle to which the eye lens is attached. Ciliary muscles will be attached to the eye lens. Ciliary muscles are attached. Ciliary muscles are attached to the eye lens. Helps the eye lens to change its focal length by changing the radius of curvature of the eye lens. ఐ లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ చేంజ్ చేసుకుంటూ సిలియరీ మజిల్స్ అనేటువంటివి ఐ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఈ సిలియరీ మజిల్స్ మన ఐ చుట్టూ ఉంటాయి, ఇవి హెల్ప్ చేస్తాయి ఫోకల్ లెంత్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ మార్చుకోవడానికి. సో ఐ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ఏ డిస్టెన్స్ ఆబ్జెక్ట్. సపోజ్ వెన్ ద ఐ ఈజ్ ఫోకస్డ్ ఆన్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్, సిలియరీ మజిల్స్ ఆర్ రిలాక్స్డ్ సో దట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ అట్స్ మ్యాక్సిమం వాల్యూ. సో ఐ లెన్స్ అనేది ఆర్ ఐ అనేది ఫోకస్డ్ ఆన్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ అంటే లాంగ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ మీద ఉంటే కనుక డిస్టెన్స్ ఆబ్జెక్ట్. సో సిలియరీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సిలియరీ మజిల్స్ ఆర్ రిలాక్స్డ్. సో సిలియరీ మజిల్స్ రిలాక్స్ అయ్యి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అనేది మాక్సిమం వెళ్ళిపోతుంది. దెన్ లెన్స్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఈజ్ మాక్సిమం. అంటే సిలియరీ మజిల్స్ అనేటువంటివి రిలాక్స్ అవుతాయి ఎప్పుడు ఐ అనేది లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు. అలా రిలాక్స్ కావడం వల్ల ఐ లెంత్ యొక్క ఫోకల్ లెంత్ మాక్సిమంకి వెళ్ళిపోతుంది. So which is equal to the distance from the retina. So actual value which is equal to the distance from the retina. Retina equal distance lo maximum value వెళ్ళిపోతుంది. And the parallel rays coming into the eye are then focused on the retina and we see the object clearly. If suppose eye lens focused on a closer object, eye lens focused closer object, then ciliary muscles are contracted. Ciliary muscles are strained and focal length of eye lens decreases. Ciliary muscles అనేది దగ్గరగా వచ్చేస్తాయి, strained and focal length decreases. Ciliary muscles are strained. ఏమైతే అంటున్నాడు, strained అయితే ఏం చెప్తున్నాడు. Then focal length will be its focal length of lens is minimum అయిపోతుంది focal length అనే దానికి. Focal length will be minimum. So the ciliary muscles adjust the focal length in such a way that the image is formed on the retina and we see the object clearly. So ఆ విధంగా లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ చూసినప్పుడు మజిల్స్ రిలాక్స్ కావడం, దగ్గరగా చూసినప్పుడు మజిల్స్ అనేది స్ట్రెయిన్ కావడం, అలా ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసుకుంటాయి. సో అలా అడ్జస్ట్ చేసుకుని ఆబ్జెక్ట్ని మనం క్లియర్గా చూడడానికి హెల్ప్ చేస్తాయి సిలియరీ మజిల్స్. అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ అడ్జస్టింగ్ ఫోకల్ లెంత్ ఈజ్ కాల్డ్ అకామిడేషన్. ఈ విధంగా ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసుకునేటువంటి ప్రాసెస్ని ఏమంటున్నాం అంటే అకామిడేషన్ అని చెప్తున్నాం. అకామిడేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ by adjusting the ciliary muscles. Ciliary muscles focal length adjust చేసుకునేటువంటి ప్రాసెస్ ని ఏమంటారు అంటే అకామిడేషన్ అంటారు. However, these molecules cannot strain beyond a limit and hence if the object is brought too close to eyes, the focal length cannot be adjusted to form an image on the retina. ఏదేమైనప్పటికీ కూడా సిలియరీ మజిల్స్ కూడా అడ్జస్ట్ చేసుకుంటా కానీ వాటికి కూడా లిమిట్ ఉంటుంది.
సర్టన్ లిమిట్ వరకు మాత్రమే ఇవి అడ్జస్ట్ చేసుకోగలం. ఆఫ్టర్ దట్ లిమిట్ దిస్ విల్ నాట్ అడ్జస్ట్, దిస్ కెనాట్ అడ్జస్ట్. సో thus there is a minimum distance for a distinct vision of object is which is roughly equal to 25 centimeters. Previously we discussed least distance of distinct vision is. సో ఎందుకంటే సిలియరీ మజిల్స్ అనేటువంటివి కొంతవరకే అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మినిమం డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది ఉంది. అందుకే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 centimeters అని చెప్తున్నాం. సో విచ్ ఇమేజ్ విల్ ఫార్మ్ ద ఐ. ఐ అనేది ఎలాంటి ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది? రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా? సో హౌ డస్ ద ఇమేజ్ ఫార్మ్ ఆన్ ద రెటీనా హెల్ప్ us to perceive the object without changing its shape and size and color. సో ఎలా ఏర్పడుతుంది? దాని యొక్క షేప్ చేంజ్, కలర్ మారకుండా, సైజు మారకుండా ఎలా ఏర్పడుతుంది? ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుంది? జనరల్గా చెప్పాలంటే ఐ లెన్స్ అనేది రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్ చేస్తుంది. ఐ లెన్స్ ఫార్మ్స్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఏర్పడుతుంది. రియల్ ఇన్వర్టెడ్, సో రెటీనా మీద ఏర్పడుతుంది. రియల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏర్పడుతుంది ఆన్ రెటీనా. ఎక్కడ ఏర్పడుతుంది? రెటీనా మీదనే ఇమేజ్ ఏర్పడుతుంది. సో రెటీనా హ్యాస్ డెలికేట్ మెంబ్రేన్ ఇన్ అండ్ ఇట్ కంటైన్ 125 million of రెసిపిటర్స్. రెటీనా మీద మెంబ్రెన్స్ ఉన్నాయి, డెలికేట్ మెంబ్రెన్స్ అంటున్నాడు. స్మూత్ గా ఉన్నటువంటి మెంబ్రెన్స్ ఉంది. మెంబ్రెన్ లో రెసిపిటర్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ రెసిపిటర్స్, 125 million అబో రెసిపిటర్స్ ఉన్నాయి. ఆ రెసిపిటర్స్ ని ఏమంటున్నారు అంటే కోన్స్ అండ్ రాడ్స్ అంటున్నారు. కోన్స్ అండ్ రాడ్స్. రెసిపిటర్స్ ఆర్ కాల్డ్ కోన్స్ అండ్ రాడ్స్. సో జనరల్లీ కోన్స్ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇట్ విల్ ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. కలర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్, మనం చూసేటువంటి ఆబ్జెక్ట్ ఏ కలర్ లో ఉంది, రెడ్ కలరా, బ్లూ కలరా, బ్లాక్, ఎల్లో అన్నాడు. సో అలా ఐడెంటిఫై చేసేటివి ఏంటంటే రెసిపిటర్స్ లో ఉన్నటువంటి కోన్స్. రెసిపిటర్స్ నే కోన్స్ అంటున్నాడు. సో రాడ్స్ కూడా రెసిపిటర్స్ కిందకి వస్తాయి. అంటే మెంబ్రెన్ లో ఉన్నటువంటి 125 million రెసిపిటర్స్ ఏమంటారంటే కోన్స్ అండ్ రాడ్స్ అంటున్నారు. కోన్స్ ఏం ఐడెంటిఫై చేస్తున్నా అంటే కలర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. రాడ్స్ ఏం ఐడెంటిఫై చేస్తున్నా అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ ఐడెంటిఫై చేస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్ అంటే పవర్ ఆఫ్ ది లైట్ అని చెప్పచ్చు సింపుల్ గా. ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ అంటే లైట్ యొక్క పవర్ ఎంత వస్తుంది, బ్రైట్ లైట్ వస్తుందా, లైట్ వస్తుందా, డిమ్ లైట్ వస్తుందా అని ఐడెంటిఫై చేసేది రాడ్స్ అనమాట. సో దీస్ సిగ్నల్స్ ఆర్ ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ అండ్ ఫైనలీ ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్ సో దట్ we perceive the object in the terms of the shape, size and forms. So millions of optic nerves are there. ఆ నెర్వ్స్ ద్వారా బ్రెయిన్ కి సిగ్నల్స్ అన్ని పంపించేస్తాయి కోన్స్, రాడ్స్. ఆ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్, షేప్, కలర్ ని చూడొచ్చు. సో ఆల్రెడీ we learned the eye lens itself, it changes its focal length in accordance with the distance of the object with the help of ciliary muscles. But is there any limit to change the focal length of the eye lens? ఐ లెన్స్ చేంజ్ చేసుకునేది ఫోకల్ లెంత్ లిమిట్ ఉందా? ఇందాకనే చెప్పుకున్నాం. ఎస్, is there limit is there. What is that limit? Maximum limit what? Minimum limit what is there? That you will see next. Minimum, maximum limit what is there. Let us find what is the maximum limit of the ciliary muscles adjustment and what is the minimum adjustment of that. So let us see what is the maximum adjustment of the ciliary muscles. Suppose one object is at infinity. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఎక్కడుందో తెలియదు. ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్యారలల్ టు రేస్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ ఫాలింగ్ ఆన్ ది ఐ లెన్స్ ఆర్ రిఫ్లెక్టెడ్ అండ్ దే ఫార్మ్ ద పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఆన్ ద రెటీనా. సో ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ గా వస్తున్నటువంటి రేస్ ఐ లెన్స్ మీద పడి, రిఫ్లెక్ట్ అయ్యే ఐ లెన్స్ మీద పడి ఒక పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది రెటీనా మీద ఏర్పడుతుంది. ఇన్ దట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అయితే ఇన్ఫినిటీ, మన ఆబ్జెక్ట్ ఎక్కడుందని చెప్పుకుంటున్నాం, ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీలో ఎక్కడుందో తెలియదు ఆబ్జెక్ట్. అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది? సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే ఇన్ఫినిటీ, సో మైనస్ తీసుకుంటాం. ఎందుకు మైనస్ తీసుకుంటామంటే సైన్ కన్వెన్షన్ రూల్స్ ఫాలో కావాలా. ఏంటి సైన్ కన్వెన్షన్ రూల్స్ అంటే రేస్ ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయో అదే డైరెక్షన్ లో మనం మెజర్మెంట్ చేస్తే అది పాజిటివ్ తీసుకోవాలా, ఆపోజిట్ లో మెజర్మెంట్ చేస్తే నెగిటివ్ తీసుకోవాలా. అదే ఇక్కడ సైన్ కన్వెన్షన్. ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఉంటుంది, రేస్ అనేది ఇక్కడ వస్తాయి కాబట్టి మనం పోల్ నుంచి మెజర్మెంట్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, పోల్ ఇక్కడ ఉంటుంది,
రేస్ ఇలా వస్తే మనం ఇక్కడ మెజర్మెంట్ చేస్తాం. సో కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది మనం ఏం తీసుకోవాలంటే నెగిటివ్ తీసుకోవాలి. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ తీసుకోవాలి. u ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు అనేది ఫిక్స్డ్ వాల్యూ మనకు తెలుసు. v ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ నిన్న చెప్పుకున్నాం. ఇమేజ్ డిస్టెన్స్ v ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. డిస్టెన్స్ సంబంధం లేకుండా ఇమేజ్ రెటీనా మీద ఏర్పడుతుంది. రెటీనాకు లెన్స్కి మధ్యలో డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్ ఉందన్నాం. అదే ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం. ఓకే రైట్. సో ఇప్పుడు మిర్రర్ ఫార్ములా యూజ్ చేస్తే 1/f ఈజ్ ఈక్వల్ టు లెన్స్ ఫార్ములా 1/v మైనస్ 1/u. లెన్స్ ఫార్ములా మనకి 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. సో 1/f మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంత అడ్జస్ట్ చేసుకుంటుంది. 1/v అంటే ఎంత, v అంటే మనం 2.5 తీసుకున్నాం. మైనస్ ఆఫ్ 1 మైనస్ ఇన్ఫినిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2.5 మైనస్ 1/0 వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/0 అంటే 0నే, 1/0 అంటే 0నే. సారీ 1/infinity ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. 1/infinity ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్ విల్ గెట్ ద 0. సో దేర్ ఫర్ f maximum ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్. మ్యాక్సిమం వరకు ఎంత అడ్జస్ట్ చేసుకుంటుంది. హియర్ 1/f ఈజ్ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు 1/2.5 వస్తుంది. f maximum ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫర్ ఈజ్ ఈక్వల్ 2.5 సెంటీమీటర్. సో అంటే ఎంతవరకు అడ్జస్ట్ చేసుకుంటుంది ఇది, ఓన్లీ 2.5 సెంటీమీటర్. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ కెన్ అడ్జస్ట్ టిల్ ఆర్ అప్ టు 2.5 సెంటీమీటర్స్. సో దట్ ఈస్ maximum adjustment. Let us see the minimum adjustment. Suppose one object at least distance of distinct region that is 25 centimeters u is equal to వస్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ లీస్ట్ డిస్టెన్స్ లో ఉందనుకోండి, నేను చెప్తున్నాం లీస్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్. దెన్ v is equal to 2.5 సెంటీమీటర్స్ మనకు తెలిసినటువంటిదే. సో ఇక్కడ ఇవ్వండి -25 చెప్పుకున్నాం కదా ఇందాకనే, -25 ఉంది ఇక్కడ. దెన్ 1/f minimum is equal to minimum 1/v minus 1/u that is equal to 1/2.5 minus of minus 1/-25 మైనస్ తీసుకోవాలి నెగిటివ్ కాబట్టి సైన్ ఇక్కడ నుంచి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2.5 ప్లస్ మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అవుతుంది 1/25. సో దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని ఎల్సిఎం తీసుకొని చేస్తే ఎల్సిఎం ఈక్వల్ టు ఇక్కడ 25 వస్తుంది. 25 కింద బై 11 11/25 వస్తుంది. ఎఫ్ మినిమం ఈజ్ ఈక్వల్ టు 25/11 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2.27 సెంటీమీటర్స్. అంటే 11తో 25 డివిజన్ చేస్తే 2.27 సెంటీమీటర్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ద మినిమం అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ciliary of the focal length, ciliary muscles of the focal length. So if the position of an object is between infinity and the point of least distance, the eye lens adjusts its focal length in between 2.5 centimeters to 2.27 centimeters. Maximum, minimum. The ability of eye lens to change its focal length is called the accommodation of lens. ఐ లెన్స్ దాని యొక్క ఫోకల్ లెంత్ చేంజ్ చేసుకున్నటువంటి అబిలిటీని ఏమంటున్నాం అంటే అకామిడేషన్ ఆఫ్ లెన్స్. సో ఇఫ్ సపోజ్ ఇట్ విల్ నాట్ అడ్జస్ట్, ద ఐ లెన్స్ విల్ నాట్ అడ్జస్ట్ ఇన్ దీస్ వాల్యూస్, మీన్స్ 2.5 కాకుండా 2.27 కాకుండా ఈ మధ్యలో కూడా కాకుండా అడ్జస్ట్ చేసుకోకుంటే వాట్ విల్ హ్యాపన్, ఏమవుతుంది అంటున్నాడు. సో దేర్ మే బి సమ్ డిఫెక్ట్ ఇన్ ద ఐస్. ఇఫ్ ఇట్ విల్ నాట్ అడ్జస్టబుల్ టు దిస్ వాల్యూస్, there is some defect in the eyes. What are the defects? Let us see.